అందరికీ నమస్కారం అండి. ఇది సీతంపేట దగ్గర టోల్ గేట్ అనమాట. ఊరు చాలా బాగుంది. చాలా అంటే చాలా. ట్రైన్స్ వస్తున్నాయని ఆగిపోయాము చూద్దామని. ఇది మొత్తం మా బ్యాచ్ అండి. మేము చిన్న ఫంక్షన్కి వెళ్ళాము. అలా అక్కడ తీసిన వీడియో అనమాట. ఊరు చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. పచ్చని చెట్లు, పంట పొలాలతోటి చాలా అందంగా ఉంది. అటు సైడ్ వాళ్ళు, ఇటు మేము ఉన్నాము. చాలా బాగుంది. ఆ ట్రైన్ కోసం అనమాట. అందరూ అది వెళ్ళిపోతే గేట్ ఓపెన్ అవుతుంది కదా, అలా ఉన్నామన్నమాట. బాగుంది వాతావరణం కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అటు కల్చర్ వేరేలాగా ఉందన్నమాట. మా సైడ్ వేరేలా ఉంది, అటు వేరేలా ఉంది. పొలాలు, చుట్టూరా పొలాలు, చెట్లు అంతా, అబ్బా వాతావరణం చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది కూడా నాకైతే ఫస్ట్ టైము. అందుకనే వీడియో తీయాలనిపించింది, తీశాను. చూపిద్దాము అందరికీ కూడా అన్నట్లు. మేము ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. అట్లానే మా ఊళ్ళంతా కూడా సెల్ఫీలు దిగుతున్నారు. అది ట్రాక్ అనమాట. దాని పక్కన నుంచి అందరూ సెల్ఫీలు దిగడం, అందరికీ హాయ్ చెప్పడం, ఇలా చేస్తున్నారన్నమాట. మంచి ఎంజాయ్గా కూడా ఉన్నారు. మనం ఒక్కరు వెళ్తే వేరేలా ఉంటుంది, కానీ హాయ్ చెప్తున్నారు మా వాళ్ళు. హాయ్ హాయ్ అంటున్నారు. మనం ఒక్కరు వెళ్తే వేరేలా ఉంటుంది, కానీ అందరితో వెళ్తే బాగుంటుంది కదా. ఆ ఫీలింగే వేరబ్బా చెప్పాలంటే. అందరేమో ట్రైన్ ఎప్పుడు వెళ్ళిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామని వాళ్ళందరూ చూస్తూ ఉంటే, మేమేమో అది రాకుండా ఉంటే బాగుంటుంది, ఇంకొంచెంసేపు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కదా అన్న ఫీలింగ్లో మేమున్నాము. అలా అన్నమాట. ఇంకా అందరు కూడా మా వాళ్ళని పాపం వీళ్ళు సెల్ఫీలు దిగడం, ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ అలానే చూస్తున్నారు, ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్న దానిలాగా. అక్కడ ఆయన ఉన్నాడు. మామూలుగా ఊపడానికి ట్రైన్స్ వస్తున్నాయి కదా, ఒకటి గ్రీన్ అండ్ రెడ్ పట్టుకొని, జెండాలు పట్టుకొని ఇలా ఇలా ఊపడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాడు. అంటే ట్రైన్లు వస్తున్నాయి కాబట్టి సిద్ధంగా ఉన్నాడు ఇంక అతను. మేము కూడా మంచి ఎక్సైట్మెంట్గా ఉన్నాము. ఎప్పుడు వస్తుందా ట్రైన్ అన్నట్లు చూస్తూ ఉన్నాము. బాగుంది. అందరు కూడా ఫోటోలు దిగటం చక్కగా సరదాగా చాలా బాగుంది. చూస్తున్నారు. నేనైతే నవ్వుతున్నాను, మా వాళ్ళు ఏదో అంటే నవ్వొచ్చింది, అందుకే నవ్వుతున్నాను. మా వదిన ఏదో అంటే మా వదినతో అంటున్నాను అనమాట. అలా అని ఏదో సరదాగా అనిపించింది. బాగుంది చూడడానికి. ఆయన రెడీగా ఉన్నాడు, మేము కూడా రెడీగా ఉన్నాం. అదిగో ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ ఒకటి వెళ్తుంది, అటు వెళ్తున్నాయండి. 2 ట్రైన్స్ అనమాట ఒకసారి వెళ్తున్నాయి. బాగుంది. గాలి స్పీడ్గా వస్తుంది. బాగా అనిపించింది. ఏమో కొత్తగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎప్పుడు బయటికి వెళ్ళకుండా ఒకేసారి బయటికి వెళ్ళేసరికి కొత్తగా అనిపించింది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, అటు సైడ్ వెళ్ళే ట్రైన్. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఒకేసారి బయటకు వస్తే ఎలా ఉంటుంది, అలా అనిపించింది నాకు. బాగుంది. ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంది నాకైతే. అందరు కూడా పాపం మా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు ఏమి దోచక. నేనైతే చూస్తున్నాను మామూలుగా. మీరు కూడా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలాగే ఫొటోస్ అవి తీసుకొని పెట్టుకోండి, బాగుంటుంది. మా పద్మక్క నవ్వుతుంది, రండి రండి అంటుంది, ఎవరిని పిలుస్తుంది. పర్లేదండి, చాలా బాగుంది. ఒక ఊరు వెళ్ళాము, ఈ ఊరు బాగుంది అనే మంచి గుడ్ ఫీల్ కలిగింది నాకైతే. కొన్ని ఊర్లు వెళ్తే తలనొప్పి వస్తుంది, కానీ ఇక్కడ బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.